వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మార్నింగ్ లేవాలంటే చాలా బద్ధకంగా ఉందండి. అందులో ఈ 4 days నుంచి చలి బాగా పెరిగిపోయింది కదా. నేనైతే అసలు ఎప్పుడో రెడీ చేసి పెట్టుకున్నాను. ఏంటి స్వెటర్స్, గ్లౌజ్, సాక్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఈ 4 days నుంచి బాగా హెల్ప్ అవుతున్నాయి. అసలు అంతెందుకు, నేను షూట్కి వచ్చిన తర్వాత కూడా మీకు చెప్పే ముందే అవన్నీ కూడా తీస్తున్నా. అంతా చలి పెరిగిపోయింది. మరి సేమ్ అందరికీ కూడా ఇదే పరిస్థితి కదా. చక్కగా మార్నింగే అస్సలు నిద్ర లేవాలనిపించదు. అంతెందుకు ఇప్పుడు కూడా చాలా మంది ఇంకా ముసుగుతని పడుకున్నారు కదా. ఎస్, మరి ఇంత బద్ధకంగా మార్నింగ్ ఉంటుంది, లేచి బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇంకా బద్ధకం. మరి ఇలాంటి చలికాలంలోనే, అలాగే కొంచెం బద్ధకం ఉన్న టైంలోనే ఈజీగా అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయాలండి. అదేంటి అనుకుంటున్నారా? ఇడ్లీ అండి. ఏంటి ఇడ్లీ, అందులో వింటర్ సీజన్ లో అనుకుంటున్నారా? మరి ఆ ఇడ్లీనే కొంచెం వెరైటీగా టేస్టీగా చేస్తే ఎలా ఉంటుంది? జుకినీ ఇడ్లీలా ఉంటుంది. అవునండి, ఇప్పుడు మనం చేయబోయేది జుకినీ ఇడ్లీ. అది ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా రెడీ చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను. మీరు చక్కగా ఫాలో అయిపోండి. జుకినీ ఇడ్లీని రెడీ చేసేద్దాం. సో చూస్తున్నారు కదా అసలు ఈ జుకినీ అంటే ఏంటి అని. ఇది మనకి కీరదోస మీ అందరికీ తెలుసు కదా, అందులోనే ఇంకొక వెరైటీ ఇది జుకినీ అంటారు. సో దీంతో ఈరోజు మనం టేస్టీగా ఇడ్లీ చేయబోతున్నాం. ముందుగా మనం ఏం చేద్దామంటే, సో ముందు దీన్ని పీల్ చేసుకొని తురుముకొని పెట్టుకుందాం. సో ఈ జుకినీ అన్నది అంటే కీరదోస కొంచెం ఆ టైపే వస్తుంది, అండ్ టేస్ట్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇందులో కూడా వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ. ఓకే, ఇది పీల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది అండ్ దీనిలో క్యారెట్ కూడా యూజ్ చేస్తున్నాను. సో ఈ రెండు కూడా మనం తురుముకొని పెట్టుకుందాం. సో ఇడ్లీలో కుక్ చేస్తాం కాబట్టి మనం తురుముకున్నప్పుడు చాలా తొందరగా కుక్ అవుతుంది. సో ఫస్ట్ దీన్ని మనం తురుముకుందాం. ఓకే, సో మొత్తం కూడా మనం ఇలా తురిమేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా తురుముకున్న తర్వాత అండ్ నెక్స్ట్ క్యారెట్ని కూడా తురిమేసుకున్నాం. మనకి క్యారెట్ తురుము కూడా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. సో నార్మల్ ఇడ్లీ తిని బోర్ కొట్టుంటుంది కదా అందరికీ, కాబట్టి ఇలాగా డిఫరెంట్గా ట్రై చేయండి. అండ్ నాకు తెలిసి ఇప్పటికే ఇడ్లీలో చాలా వెరైటీస్ ఆఫ్ ఇడ్లీ మీకు చెప్పా కదా, అందులో ఇదొక వెరైటీ అన్నమాట. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం తురుముకున్న క్యారెట్ వేసేసుకుందాం. అండ్ ఈ లోపు మనం ఇడ్లీ కుక్కర్ కూడా ఆన్ చేసి పెట్టుకున్నాం, ఎందుకంటే వాటర్ బాయిల్ అవుతుంది కదా ఈ లోపు. ఎస్, ఇవన్నీ ఎందుకు ఫ్రై చేసుకుంటున్నామంటే పచ్చిగా ఉంటాయి కదా. ఇడ్లీ బాయిల్ చేసేటప్పుడు ఇవి డైరెక్ట్గా వేసేస్తే మనకు అసలు తినాలనిపించదు. అంటే అన్నీ కూడా చాలా పచ్చిగా తగులుతూ ఉంటాయి నోటికి. సో ఇవన్నీ లైట్గా ఫ్రై అవుతేనే, కొంచెం కుక్ అవుతే ఆ పచ్చివాసన పోతుంది కదా, అప్పుడు మనం ఇడ్లీ తినేటప్పుడు వీటి టేస్ట్ కూడా మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇవి లైట్గా ఫ్రై అయినప్పుడే ఇందులో జుకినీని కూడా యాడ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇందులోనే అల్లం కూడా యాడ్ చేసేద్దాం, కొంచెం తురిమిన అల్లం. ఎందుకంటే జుకినీ అన్నది కొంచెం ఆ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే చాలు. మరీ వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేస్తే ఇంకా అందులో ప్రోటీన్స్ ఉండవు. ఓకే, అండ్ తర్వాత మిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను. తర్వాత కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో మనకి లైట్గా ఫ్రై అయిన తర్వాత
కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేద్దాం. సో ఫైనల్గా మరీ ఎక్కువ కాకుండా లైట్ మన టేస్టింగ్ కోసం యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకుందాం. సో ఇడ్లీ అంటే మనకి ఎప్పుడు కూడా నార్మల్గా ప్లెయిన్ ఇడ్లీ తింటూ ఉంటాం. అలా కాకుండా ఈ ఇడ్లీలో మనకి కొంచెం మిర్చి యాడ్ చేసాం కదా, కాబట్టి స్పైసీనెస్ ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసాం కదా, సో డెఫినెట్గా మనకి ఇష్టమైన టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఫ్రై అయిపోయి ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఆఫ్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకుందాం. సో ఇడ్లీ పాత్రకి మనం కొంచెం ఆయిల్ అప్లై చేద్దాం, గ్లాస్లో స్టిక్ అవ్వకుండా రావడానికి. సో జస్ట్ ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అప్లై చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం సో ఇడ్లీ బ్యాటర్ నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ మనం రెగ్యులర్గా ఇడ్లీ బ్యాటర్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని ఇప్పుడు మనం చేసుకునే ఈ క్యారెట్ మిక్స్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తింటున్నప్పుడు మొత్తం స్ప్రెడ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనం మిడిల్లో ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ మీకు తెలిసిందే కదా. ఇడ్లీ పెట్టేసిన తర్వాత అది విజిల్స్ వచ్చి కుక్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. సో చూసారు కదా, ఇడ్లీ అయితే కంప్లీట్ అయిపోయింది, విజిల్ కూడా వచ్చేసింది. ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఆఫ్ చేసుకొని ఓపెన్ చేద్దాం. వావ్, చూసారు కదా, ఇడ్లీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసాం కదా, సో రెగ్యులర్ ఇడ్లీ కంటే చూడడానికి కూడా చాలా బాగుంది, అంటే ఎక్కువ కలర్ఫుల్గా ఉంది. మరి వీటిని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. సో నార్మల్ ఇడ్లీ తిని తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇది డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. రెగ్యులర్గా మనం చేసుకునే ఇడ్లీయే, కాకపోతే దానికి కొంచెం మనకి నచ్చిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ చూడడానికి కూడా ఇడ్లీ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అండ్ దీని మీదకి మనం ఇంకా గార్నిషింగ్ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో దానికోసం కొబ్బరి. సో కొబ్బరిని కూడా నేను కొంచెం గార్నిషింగ్కి యూజ్ చేస్తున్నాను. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్ గా ఉంది. జుకినీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. జుకినీ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ పిండి 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, జుకినీ 1, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ తురుము 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, కొబ్బరి తురుము 1/2 కప్పు. జుకినీ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా జుకినీ, క్యారెట్లను విడివిడిగా తురిమి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని క్యారెట్ తురుము, జుకినీ, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్ కి నూనె అప్లై చేసుకుని పైనుంచి ఇడ్లీ పిండి వేసి జుకినీ మిశ్రమాన్ని కూడా వేసి ఇడ్లీ పాత్రలో అమర్చి స్టీమ్ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే జుకినీ ఇడ్లీ రెడీ. జుకినీ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా అంటే చాలా బాగుంది.
మెయిన్ గా రెగ్యులర్ ఇడ్లీయే, కాకపోతే క్యారెట్ యాడ్ చేసాం కదా, క్యారెట్ ఇంకా జుక్ని ఈ రెండు కూడా లైట్ గా ఫ్రై అయ్యాయి అండ్ బాగా కుక్ అయ్యాయి. సో అవి తింటున్నప్పుడు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. అండ్ మిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉంది. నిజంగా ఇదైతే రెగ్యులర్ గా తినే ఇడ్లీ కంటే చాలా 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 టేస్టీగా ఉంది. సో ఎప్పుడైనా రెగ్యులర్ ఇడ్లీతో బోర్ కొడితే మీరు చక్కగా దీన్ని ట్రై చేయొచ్చు. మరి దీన్ని ఇలా తినచ్చు. అండ్ దీనికి కాంబినేషన్ చట్నీ ఉంటే చాలా బాగుంటుంది కదా. మరి దీనికి కాంబినేషన్ గా అల్లం కొత్తిమీర పచ్చడి చేస్తాను, మీరు కూడా చక్కగా చూసి ఫాలో అయిపోండి. అల్లం కొత్తిమీర పచ్చడిని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. సో మనం రెగ్యులర్ గా చేసుకునే పచ్చడే, కాకపోతే కొంచెం మనం ఏం చేసుకున్నా కూడా దాంట్లో అన్ని కూడా పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతేనే దానికి చాలా మంచి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి మనకి తెలిసిన చట్నీ అయి ఉన్నా కూడా కంగారులో ఒకటి ఎక్కువ వేస్తాం, ఒకటి తక్కువ వేస్తాం, లేదా అసలు మర్చిపోతూ ఉంటాం. అలా కాకుండా ఈరోజు అల్లం కొత్తిమీర చట్నీ అంటే నాకు తెలిసి అందరికి ఇష్టమే. అండ్ ముఖ్యంగా ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది. సో అది రెడీ చేసేద్దాం. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం పచ్చిశనగపప్పు, అండ్ ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేద్దాం. అల్లం కొత్తిమీర పచ్చడి అంటే ఆ రెండు ఇంగ్రీడియంట్స్ కాకుండా ఇలాగ పచ్చిశనగపప్పు అండ్ మనకి నచ్చిన కొబ్బరి ఇలాంటి సీజనింగ్ యాడ్ చేస్తేనే చాలా బాగుంటుంది చట్నీలో. సో ప్లెయిన్ గా చేసుకొని తింటే ఆ ఫ్లేవర్ ఎప్పుడు రెగ్యులర్ గా ఉండేదే అంత ఎంజాయ్ చేయం మనం. కాబట్టి సీజనింగ్స్ కూడా మనం పర్ఫెక్ట్ గా ఉంటేనే చట్నీకి టేస్ట్. అసలు ఈ బిజీ లైఫ్ లో మనం ఒక్కొక్కసారి తెలిసినవన్నీ కూడా మర్చిపోతూ ఉంటామండి. అంటే మార్నింగ్ టైం అయిపోతుంటుంది, అస్సలు అప్పుడు ఏం ఆలోచన రాదు. మనకి తెలిసిన కొన్ని చట్నీస్ లేకపోతే కొన్ని బ్రేక్ఫాస్ట్ కూడా మనకి సడన్ గా ఐడియా రాదు. చూసారు కదా, ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి. ఇందులోనే ఇప్పుడు మనం మిర్చిని యాడ్ చేసేద్దాం. సో మిర్చిని ఇలా మనం డైరెక్ట్ గా యాడ్ చేసిన పర్లేదు, ఎందుకంటే చట్నీ చేస్తాం కదా. సో కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చట్నీ అంటే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకనే నేను కొంచెం ఎక్కువ మిర్చి యాడ్ చేసుకున్నా. ఓకే, అండ్ దీంట్లోనే అల్లం పీసెస్, సో అల్లం కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. ఓకే, అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం, అంటే కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాం. చెప్పా కదా, ఓన్లీ అల్లం కొత్తిమీర చట్నీ అంటే ఆ రెండు ఇంగ్రీడియంట్సే కాకుండా ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడెడ్ గా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అవి కూడా యాడ్ చేసిన తర్వాత మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకి ఫ్రై అయిపోయాయి, అంటే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి అన్నప్పుడు మనం ఫైనల్ గా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే చాలా తొందరగా మనకి ఫ్రై అయిపోతుంది కాబట్టి. సో దాంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా జస్ట్ ఇది వేసిన తర్వాత ఒక్కసారి అలా ఫ్రై చేసి తీస్తే సరిపోతుంది. ఓకే అండి, ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఆఫ్ చేసుకుందాం స్టవ్. అండ్ ఇవన్నీ కూడా చల్లగా అయిన తర్వాత, అంటే కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. సో ఇది మనకి చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసేద్దాం. సో రిమైనింగ్ అంతా సేమ్ మీరు రెగ్యులర్గా చట్నీస్ ఎలా చేస్తారో అలా చేసుకుంటే సరిపోతుంది. సో ఇవి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం. చట్నీకి ఎంత సాల్ట్ కావాలో చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
అండ్ తర్వాత చింతపండు. సో చింతపండు కూడా మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి, పుల్లగా అయిపోతుంది కాబట్టి కొంచెం చింతపండు. అండ్ తర్వాత బెల్లం. సో కొంచెం వేసుకుంటే సరిపోతుంది, బెల్లం కూడా మరీ ఎక్కువ కాకుండా, ఎందుకంటే అల్లం యాడ్ చేస్తున్నాం కదా. సో అల్లంకి ఆ కొంచెం వగరు టేస్ట్ వస్తుంది ఎంత ఫ్రై చేసినా కూడా. సో దానికి తగ్గట్టు మనం బెల్లం యాడ్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, చట్నీ రెడీ అయిపోయింది. అండ్ ఫైనల్ గా ముఖ్యంగా చట్నీ కావాల్సింది సీజనింగ్. సో సీజనింగ్ చేసుకుంటే ఆల్మోస్ట్ మన చట్నీ రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు సీజనింగ్ కి కావాల్సిన ప్యాన్ తెచ్చుకుందాం అండ్ సీజనింగ్ రెడీ చేసేద్దాం. సో నార్మల్ గా సీజనింగ్ అంటే ఆయిల్ వేస్తారు, తర్వాత మీకు తెలిసిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ మనం ఘీ యాడ్ చేస్తున్నాం. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఎస్, ఆ టేస్ట్ అనేది అలా పెరుగుతుంది అనమాట. సో ఇందులో ఘీ యాడ్ చేసాం కదా, మనకి కొంచెం డిఫరెంట్ ఘీ ఫ్లేవర్ తెలుస్తుంది. నెయ్యి కొంచెం కరగాలి మనకి, అండ్ మరీ ఎక్కువ యూజ్ చేయకుండా ఘీ అనేది లైట్గా సీజనింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఆవాలు అండ్ తర్వాత మినపప్పు, తర్వాత కరివేపాకు అండ్ ఎండుమిర్చి. సో ఒక 2 ఎండుమిర్చి, ఫైనల్ గా ఇంగువ. సో ఎప్పుడు చెప్తుంటా కదా, చట్నీ సాంబార్ వీటన్నిటిలోకి ఇంగువ ఫ్లేవరే చాలా బాగా తెలుస్తుంది మనకి. కాబట్టి సో లైట్గా ఫ్రై అవుతుంటే ఈ లోపు చట్నీని బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి చట్నీని తీసుకుందాం. సో మనం కొబ్బరి ఇవన్నీ యాడ్ చేసాం కదా, కొంచెం మరీ పేస్ట్లా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, ఇది ఆఫ్ చేసేసుకుందాం. సో తింటున్నప్పుడు మనకి కొబ్బరి ఫ్లేవర్ అన్నీ కూడా తెలిస్తేనే చాలా బాగుంటుంది. కాబట్టి మరీ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. అండ్ సీజనింగ్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఫైనల్ గా నెయ్యితో పెట్టిన సీజనింగ్ కూడా యాడ్ చేసాం. అండ్ ఇప్పుడైతే అల్లం కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. అల్లం కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్కలు 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, ధనియాలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 4, ఇంగువ చిటికెడు, చింతపండు కొద్దిగా, బెల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నెయ్యి 1 టీ స్పూన్. అల్లం కొత్తిమీర పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని పచ్చిశనగపప్పు, ధనియాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్లో మిశ్రమాన్ని వేసుకొని ఉప్పు, చింతపండు, బెల్లం వేసి మిక్సీ పట్టుకొని చట్నీలా రెడీ చేసుకోవాలి. పోపు పాన్ లో నెయ్యి వేసుకొని ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి చట్నీ తీసుకొని పైనుంచి పోపు మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే అల్లం కొత్తిమీర చట్నీ రెడీ. అల్లం కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. నేను మిర్చి కొంచెం ఎక్కువ వేసాం కదా కాబట్టి స్పైసీగా ఉంది అండ్ పులుపులుగా ఉంది. చింతపండు యాడ్ చేసాం కదా, అండ్ దానికి తోడు లైట్గా స్వీట్నెస్ కూడా తెలుస్తుంది, బెల్లం స్వీట్నెస్. మొత్తానికి అయితే ఈ చట్నీ చాలా బాగుంది, ఎందుకంటే స్పైసీగా ఉంది, పుల్లగా ఉంది,
కొంచెం స్వీట్గా ఉంది. అండ్ కొత్తిమీర అల్లం చట్నీ అయితే చాలా బాగుంది. అండ్ దీన్ని ఇంతకుముందు చేసి పెట్టుకున్నా కదా ఇడ్లీ, దాంతో కూడా టేస్ట్ చేసేస్తా. ఇడ్లీకి నిజంగా ఈ అల్లం కొత్తిమీర చట్నీ ఉంది కదా, ఇది చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎందుకంటే సో ఇడ్లీలో క్యారెట్ ఇంకా జుకినీ ఇవన్నీ యాడ్ చేసాం కదా, వాటి ఫ్లేవర్ అండ్ దాంతో పాటు ఈ చట్నీ టేస్ట్ చేస్తే చాలా బాగుంది. సో మీరందరూ కూడా డెఫినెట్ గా ఈ కాంబినేషన్ ట్రై చేయాల్సిందే. అండ్ అంత బాగుంది. సో చూసారు కదా ఈ రోజు 2 టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ ని. మరి ఎంజాయ్ చేశారా, నోట్ డౌన్ చేసుకున్నారా? అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ తో మీ ప్రియా మీ ముందుంటుంది. అంటిల్ దెన్ బై బై.